మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని కృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవ లెక్కలు పెట్టిన దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. అపోస్తుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి 6వ వచనం వరకు దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. మొదటి 2 వచనంలో చూసినట్లయితే, దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అయిన అపోస్తుడైన పౌలు ఎఫెసీయులున్న పరిశుద్ధుల క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభం అని చెప్పి రాయుచున్నది. మన తండ్రి అయిన దేవుని నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు నుంచి మీకు కృపా సమాధానమును కలుగును గాక. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల అపోస్తుడైన పౌలు మరి ఎఫెసీ సంఘానికి మరి ఈ యొక్క పత్రిక రాస్తుండగా మొదట 2 వచనములు చూసినట్టయితే, దేవుని చిత్తం వల్ల క్రీస్తు యేసు అపోస్తుడైన పౌలు ఎఫెసీయులున్న పరిశుద్ధులకు క్రీస్తునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయిచున్నది. మన తండ్రి అయిన దేవుని యొద్ద నుంచి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి మీకు కృపా సమాధానములు కలుగును గాక. 3వ వచనము, మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. దేవునికే మహిమ ఘనత చెందును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవాది దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ఎందుకంటే మన ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క తండ్రి అయిన దేవుని స్తుతించబడును గాక. మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. అలాగే చూసినట్టయితే, ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించున్నాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. అలాగే చూసినట్టయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చూసినట్టయితే, కనికరం చూపు తండ్రి, సమస్తము ఆధారంగా మనకు అనుగ్రహించిన దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. సమస్తము మనకు అనుగ్రహించున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, కనికరము చూపే తండ్రి, దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనపై కనికరము చూపుచున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం. సమస్తము ఆదరణ అనుగ్రహించు దేవుడు, సమస్తము ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక. ఎల్లప్పుడూ కూడా దేవుడు స్తుతించబడును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవాది దేవుడు మనకు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. ఎందుకంటే క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ప్రతి ఆశీర్వాదము మనము దేవునిని వెతికినట్టయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కాలంలో దేవుని సన్నిధిలో వాక్యము ద్వారా మన దినము ప్రారంభించి ప్రార్థన ద్వారా మన దినాన్ని ప్రారంభించినప్పుడు ప్రతి ఆశీర్వాదము, దేవుడి జీవగ్రంథంలో రాసిన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట ఎట్లయితే తెలియజేస్తాను. ఎట్లనగా తన ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహేశ్వరు కీర్తిని బట్టి కలుగునట్టు తన చిత్తానుసరంగా దయా సంకల్పం చూపుచున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని కృప, ఆయన కృప నిరంతరము మనలో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించాడు. ఉచితంగా మనందరం కూడా దేవుని యొక్క కృపలో, ఉచితమైన కృపలో పొంది ఉన్నాము. దేవాది దేవుడు ప్రతి ఒక్క మానవుని యొక్క పాపము కలువరి సిలువలో కొట్టివేసి ఉన్నాడు. దేవుని సంగమా, దేవుని ప్రజల, హృదయ కల, మనం అందరం కూడా ఉచితమైన దేవుని యొక్క ప్రేమ చేత మనం విడిపించబడి ఉన్నామన్న సత్యాన్ని జ్ఞాపకం చేసుకో. ప్రియునందు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహేశ్వరుని కీర్తి కలిగినట్టు తన చిత్తం ప్రకారము దయా సంకల్పము చూపిన ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు, దేవుని చిత్తానుసరంగా దయా సంకల్పం చూపిన ప్రతి ఒక్కరును
మనం దేవుని కృపలో దేవుడు మనల్ని దీవించాడు. ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు మనల్ని బలపరిచాడు. దేవుడు మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనం చూసినట్టయితే తన చిత్తాన్ ప్రకారము దయా సంకల్పం చూపును. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని దేవునికే మహిమ ఘనత చెందునుగా. ప్రియ దేవుని సంగమ, దేవుని ప్రజల రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనంలో చూసినట్టయితే, రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 29-30 వచ్చి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులతో జ్యేష్ఠుడవుటకు దేవుడు ఎవరు ముందుగా ఎరుగునో దేవుడిని ఎవరు ముందుగా ఎరుగునో వారు తమ కుమారుని స్వరూపం గల వారై ఉండుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనం ఎవరి ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఎందుకనగా తన కుమారులు అనేక సహోదరుతో జ్యేష్ఠుడు ఉండుటకు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగునో వారు తన కుమారునితో స్వరూపముగా గలవారుండుటకు వారిని ముందుగా నిర్ణయించుకొని, మరి ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నానో వారిని పిలిచాను. ఎవరైతే దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో వారిని దేవుడు ముందుగానే పిలిచి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుడు తను ఏర్పాటు చేసుకున్న వారిని ముందుగా పిలిచి, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నానో వారిని పిలిచాను. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరినైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో, దేవుడు ముందుగానే వారిని ఏర్పాటు చేసుకొని ఎవరినైతే పిలిచి ఉన్నాడో వారిని నీతిమంతులుగా చేసి, ఎవరినైతే నీతిమంతులుగా తీర్చినో వారిని మహిమపరిచాను. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవాది దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని సందర్భంలో దేవుని పిలుపుకు మనం లోబడకుండా దేవుని చిత్తానుసారంగా మనము దేవుని సన్నిధి నుంచి దూరంగా ఉన్నామేమో, కానీ దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను నన్ను కూడా దేవుడి హృదయకాలం ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం చూసినట్టయితే, మరియు ఇదిగో ఆయన నా ప్రియ కుమారుడు, ఆయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చినది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుంచి తండ్రి పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుంచి వచ్చింది. ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడింది, ఈయనే నా ప్రియ కుమారుడని. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూసినట్టయితే తిరిగి ఎఫెసీయుల పత్రికకు వచ్చినట్టయితే, ఎట్లనగా తన ప్రియునందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా కీర్తికి కలుగునట్టు తన చిత్తానుసారంగా దయా సంకల్పం చూపిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించేటప్పుడు మనం ముందుగా తన కోసము నిర్ణయించుకొని, మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవాలని జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, జగతి పునాది వేయకముందే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ యొక్క లోకంలోకి మనం రాకముందే, జగతి పునాది వేయకమునిపే ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించటకు, మనందరినీ కూడా దేవుడు స్వీకరించడానికి, కుమారులుగా స్వీకరించడానికి యేసు ప్రభు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకున్నాడు. మనం అందరం కూడా దేవుని కొరకు దేవాది దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరినీ కూడా హృదయ కలము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా,
ప్రజలందరినీ కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించేటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగా ఉండడానికి, యథార్థవంతులుగా ఉండడానికి, సత్యవంతులుగా ఉండడానికి, దేవుని పిలుపుకు తగినట్టు జీవించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. మనము తన ఎదుట పరిశుద్ధులమై నిర్దోషులమై ఉండవలనని జగతి పునాది వేయక మునిపే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం అందరం కూడా దేవుని బిడ్డలుగా దేవుని చిత్తానుసారంగా జీవించడానికి మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత చెందునుగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల దేవుని కొరకు మన అందరినీ కూడా ముందుగానే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని అలాగే మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండవలనని జగతి పునాది వేయక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. నీవు నేను దేవుని చిత్తంలో ఏర్పాటు చేయబడిన వారమై ఉన్నాము. మనము దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తన ప్రజలను ఏర్పాటు చేసుకుని కంటే ముందుగానే ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించిన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించినాడు. నీ హృదయ కలబడు ఆశీర్వాదాలు పొందుకోలేదు అని నువ్వు చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే సమస్త ఆశీర్వాదాలు దేవుడు ఆల్రెడీ మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించి ఎట్లనగా తన ప్రియులను తను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహేశ్వర కీర్తిని కలుగున్నట్టు తన చిత్తాన్ ప్రకారం దయా సంకల్పం చూపిన యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించేటకు మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకునేను. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి పాటలింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యేసు ప్రభు జగతి పునాది వేయక మునిపే తన ప్రేమలో క్రీస్తు ప్రేమలో మనలందరూ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుని ప్రజలమై ఉన్నాము, దేవుని బిడ్డలమై ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. నీవు నేను ప్రత్యేకించబడిన వారము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమ చేత ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, తనకు కుమారులుగా స్వీకరించుటకు తన కోసము మనల్ని ముందుగా ప్రభు యేసుక్రీస్తు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రేమ చేత మనందరినీ కూడా యేసయ్య ప్రేమించి ఆ ప్రేమలో మనం అందరం కూడా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము. దేవుడు తన కృపచేత మనల్ని ఏర్పాటు చేసుకుని తన ఉచితమైన కృపచేత నీకు నాకు విడుదల దయచేశాడు. తన ఉచితమైన మా కృపను బట్టి మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారమై ఉన్నాము. నీవు నేను దేవుని సొత్తై ఉన్నాము అనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. మనం చూస్తున్నట్టయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 19-20 వచనంలో చూసినట్టయితే మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఈ దేహము దేవుని వల్ల మనకు అనుగ్రహించబడినది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమే ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవునిని మహిమపరచుడి. విలువ పెట్టి కొనబడిన వారుగా ఉన్నాం. మనం అందరం కూడా యేసయ్య రక్తంలో యేసయ్య మనందరినీ కూడా కొని ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనక మీ దేహంతో దేవునిని మహిమపరచండి. మనము దేవుని సొత్తై ఉన్నాము, దేవుని ప్రజలమై ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్న జగతి పునాది వేయక ముందే క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కలవి బాటలిట్టున ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహించబడిన మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవునిని మహిమపరచుడి. హల్లెలూయా. ఈ దేహంతో దేవునిని మహిమపరచవలసింది. మనమందరం కూడా ఈ శరీరము దేవుడు మనకు అనుగ్రహించాడు. మనమందరం కూడా
దేవుని ప్రజలమై ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మీరు మీ సొత్తు కారు, మీరు విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేయంతో దేవునిని మహిమపరచుడే. మనం దేవునిని మహిమపరిచే బిడ్డలుగా, దేవునిని గణపరిచే బిడ్డలుగా మనం ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం ఉన్నది. ఎందుకంటే దేవాది దేవుడు మన ప్రభు యేసు క్రీస్తు మనం అందరం కూడా కుమార్తెలుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఎందరైతే ఆయనను అంగీకరిస్తారో వారందరికీ దేవుడిచ్చిన కృపావరం ఏంటంటే దేవుని బిడ్డలుగా అవుటకు దేవుడు అధికారం ఇచ్చి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యోహానుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం చూసినట్టయితే, తనను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలకి ఆయనకు అధికారము అనుగ్రహించెను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఎందరమైతే దేవుని బిడ్డలమై దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నప్పుడు దేవాది దేవుడు తన బిడ్డలుగా మనల్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మనము ఏర్పాటు చేసుకున్న వారిగా ఉన్నాము. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయకంపై ఆయన ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు ఏర్పాటు చేసుకున్న విధానం చూసినట్టయితే ప్రతి ఆశీర్వాదం, పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని దీవించి మనల్ని బలపరిచిన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిదే. క్రీస్తు ప్రేమ చేత జగతి పునాది వేయకమునిపే ప్రేమ చేత యేసయ్య మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ పిలుపుకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించాలని ప్రభు పేరట తెలియజేసేటి మాటలను దేవుడు కాలము మీ హృదయాలలో దీవించి ఆశీర్వదించి మనమందరం కూడా ప్రత్యేకించబడిన వారు, మీరు మీ సొత్తు కారు, మీరు వెళ్ళబెట్టి కొనబడిన వారు గనుక మీ దేయంతో దేవునిని మహిమపరచండి. అటు కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ దేవాని కొందరు స్తోత్రములైనా ఉదయ కాలముని వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచి, నైనా ప్రభా, జగతి పునాది వేయకముందే నాయన నీ ప్రేమలో మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా, నువ్వు ఏర్పాటు చేసుకున్న పిలుపుకు తగినట్టుగా నాయన ప్రభా నీ చిత్తానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని ఈ రోజంతా కూడా నీ రెక్కల కింద భద్రత కాపుదల దయచేయండి. మా సేవకులను, మా సేవకురాలను దీవించండి. ద వెల్ ఆఫ్ లైఫ్ విజన్ మినిస్ట్రీని దీవించండి. అలాగే తండ్రి ప్రభా, ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ పరిచర్యని కూడా దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క కృప, సమాధానము ఆయన తట్టు తిరిగిన బిడ్డలకు, అదే రీతిగా ఆయన విశ్వాసం కలిగిన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము దేవుని కృప ఆశీర్వాదాలు మీకు మీ గృహాలకు తోడై నీడై ఎడురుగాక. ఆమేన్.